మీరు అనుకున్న అండ్ నేను అందరితోటి నేను అక్కడ సిడబ్ల్యూసిలో ఎంతోమంది నాకు దగ్గర పరిచయాలు, వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసినాను, వాళ్ళందరికీ చెప్పినాను, నేను వ్యక్తిగతంగా చెప్పినాను. రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్, సిడబ్ల్యూసి మెంబర్స్, తర్వాత అప్పుడు అహ్మద్ పటేల్ గారు బతుకుండే పెద్ద మీటింగ్ ఆయన నాకు ఒకటి వేలాది మంది ఆయన ఇంటి ముంగలు ఉన్నా నేను అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొని ఈయన కరెక్ట్ అని నేను చెప్పిన. మీరు చెప్పిన వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, మీ మిత్రుడే కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా కాంగ్రెస్లోకి వెళ్ళాలని? అనిపించలేదండి. కానీ కాంగ్రెస్ వెళ్తే బహుశా ఆ పరిస్థితిలో ఓ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉండి ఇవన్నీ ఉండే. కానీ అయినా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. నేను ఆ రోజు కాంగ్రెస్ చేరింది ఓన్లీ ఒకటే లక్ష్యం, తెలంగాణ బాగా కావాలంటే కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి, అప్పుడు బెస్ట్ క్యాండిడేట్ కాంగ్రెసే ఉండే. అందుకే కానీ కాంగ్రెస్ చేసినవి ఘోరమైన చేసింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, అంబేద్కర్కు ద్రోహం చేసి అంబేద్కర్ సెక్రటరీని పెట్టి ఓడగొట్టింది, ముస్లిమ్స్లను నెత్తిలేచుకుంటున్నది, హిందువులను ఇది ఒక్కటే దేశము హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్గా చూసుడు, ఇవన్నీ కూడా మా తాతగారిని దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, మర్రి చెన్నారెడ్డి గారిని దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడు వేరే పార్టీలు లేకుండా. నేను ఆ విషయం కూడా అడుగుతాను మిమ్మల్ని. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరేమన్నా కంగ్రాచులేట్ చేశారా, మాట్లాడారా? నేను ఇది మెసేజ్ పంపిన, అప్పుడు నేను కలుద్దామని సీఎం కాగానే సీఎం అందరు సీఎం కలుద్దామను అని. తర్వాత తను మెసేజ్ పంపి విషయంతో చాలా మాట్లాడేది, పోస్ట్పోన్ అవుతుండే. అయితే కానీ ఇక ఎలక్షన్ దగ్గర వచ్చారు కలిస్తే మీరే విలేకరులు దాన్ని మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్ చిన్నది పెద్దది చేస్తారు. తర్వాత ఆఫర్ రాలేదా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రండి మీరు కాంగ్రెస్లోకి రండి అని చెప్పి కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందా? రాలేదండి, రాలేదు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రాండి, ఎంతోమంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఫోన్ చేసి రమ్మన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారితో ఆఫర్ రాలేదు. తర్వాత మీకు ఎప్పుడు అనిపించిందా కాంగ్రెస్లో ఉంటే బాగుండేదేమోనని? నాట్ ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు. ఓకే, ఒక్క దేశాన్ని డివైడ్ చేసుడు, దేశాన్ని ఏంది మతతత్వ పార్టీ మొత్తము అటువంటి పార్టీలను యాంటీ సెక్యులర్, సూడో సెక్యులర్ అంటారు, అటువంటి పార్టీలు, కమ్యూనల్ కాంగ్రెస్, కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్, ఓ సిద్ధాంతం లేని కాంగ్రెస్. ఆ రోజు జాయిన్ అయింది ఓన్లీ కేసీఆర్ను ఫ్యామిలీని ఓడగొడతారు. ఇప్పుడు మీ పార్టీలోకి బీజేపీలోకి చాలామంది బీఆర్ఎస్ నుంచి తీసుకుని టికెట్లు ఇచ్చారు, 4-5 చోట్ల, మీకు కూడా తెలుసు అన్ని పేర్లు. ఎందుకు మీ పార్టీలో బలమైన అభ్యర్థులు లేక మీరు బీఆర్ఎస్ నుంచి తీసుకొని టికెట్లు ఇచ్చారా? బలమైన అభ్యర్థులు మా పార్టీకి వస్తామన్నారు, అయితే తీసుకున్నాం. బలమైన అభ్యర్థులు బుర్ర నర్సయ్య గౌడ్ కానీ, లేకుంటే బీబీ పాటిల్ కానీ, నాగేష్ గొడ్డం కానీ, లేకుంటే మా మిత్రుడు సీతారాం నాయక్ కానీ, వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీలా లేకుంటే వాళ్ళ ప్రాంతంలో బలమైన వ్యక్తులు, వాళ్ళు వస్తా అంటే ఆపలేము. అక్కడ మేము చర్చించడం, ఆ ప్రాంతాల వాళ్ళు వస్తా అంటే, అందుకే బలమైన వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. మాధవి గారు వచ్చిన, అఫ్కోర్స్ బీజేపీ పార్టీ ఎవరైతే టీం ఉందో 17 మెంబర్స్, ఆ టీం చూడండి, కాంగ్రెస్ పార్టీ టీం చూడండి, అది అండ్ ఇక్కడ ఎవరు మంచి టీం ఉన్నది, బీజేపీకి బెస్ట్ 10 బెస్ట్ టీం ఉన్నది. కానీ మీరు ఎందుకు వేరే పార్టీ బీఆర్ఎస్ మేము పెంచి పోషించి నాయకులుగా పెద్ద చేసిన వాళ్ళని బీజేపీ తీసుకుంది, వాళ్ళకు నాయకులు లేక ఒక బ్యాంక్రప్ట్ పార్టీ అని అంటున్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎవరు, రంజిత్ రెడ్డి ఎవరు, వాళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగినోళ్ళ? అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, అన్ని పార్టీలు చేస్తారు. కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీని నమ్ముకొని 10 ఏళ్ళ నుంచి 20 నుంచి ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ కారా, వాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదా? లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు ఈయననే మంచి క్యాండిడేట్ అని. ఉదాహరణగా నల్గొండల బుర్ర నర్సయ్య గౌడ్ గారు మంచి క్యాండిడేట్ అని, అక్కడ ఉన్న బీజేపీ క్యాండిడేట్స్ అందరు కూడా బుర్ర నర్సయ్య గౌడ్ గారికి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా అన్ని బహుశా ఇక్కడ కూడా సీతారాం నాయక్ గారు ఒప్పుకున్నారు ఈయననే మంచి క్యాండిడేట్ అని ఒప్పుకున్నారు. అండ్ ఎవరు మన బంజారా మిత్రులు అందరూ, అండ్ ఎవరు అక్కడ నెగటివ్ చేస్తలేరు. నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇచ్చారు మీరు, అక్కడ చాలామంది వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నాయకులు అని చెప్పి, అట్లా ఇబ్బంది కాదా పార్టీకి? కొన్ని చాలా తెలియదు నాకు, నన్ను పరిస్థితి తెలియదు, అది దూర ప్రాంతము. నాకు ఈ 2 అయితే తెలుసు, ఎవరు నెగటివ్ చేస్తలేరు బీజేపీలో. అక్కడ చేస్తుండ్రో లేదో నాకు తెలియదు,
ఇంతకుముందు మీరు ఒకసారి అన్నారు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగింది, బ్రేకులు పడ్డాయని. దానివల్ల కాదు, అందుకనే ఈసారి మీరు అరెస్ట్ చేయించారా? మీరు మీన్స్ పార్టీ అక్కడి నుంచి ఇదేనా మీకు లాభం కలిగిస్తుందా ఈ ఎలక్షన్స్లో? అరెస్ట్ చేయనందువల్ల కాదు, అరెస్ట్ చేయనందువల్ల మా మీద బురద చల్లింది ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటే. ఆ బురద వల్ల ఆ బురద కొంచెం మాకు అంటుకున్నది, ఆ గులాబీ బురద, అందుకే మేము ఓడిపోయినాం. నిజంగానే ఒకవేళ ఆ బురద మాలి లేకుంటే ఈరోజు బీజేపీ సీఎం ఉండేది. ఇంకోటి అది పెట్టుకున్నాను, మర్చిపోయిండు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఓట్ షేర్ 20% కంటే తక్కువ. ప్రతి ఎలక్షన్స్ ఓడిపోయినరు అండ్ వాళ్ళకు డిపాజిట్ రాలేదు. మేము గెలిచినామన్నా సెకండ్ వచ్చినాయి. వాళ్ళు కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చిన ఓట్లు అవి కాంగ్రెస్ ఓట్లు కాదు, అవి యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ కేసీఆర్ ఓట్లు వచ్చినాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్స్ చూడండి భయపడుతున్నారు, గాడిది గుడ్లు తీసుకొని ప్రచారం చేస్తున్నారు. మధ్య మీరు మీడియాలో చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా మీకు పైకి ఎత్తి చూపిస్తున్నారు, గాడిద గుడ్డే బీజేపీ ఈ రాష్ట్రానికి గాడిద గుడ్డే ఇచ్చింది కాబట్టి బీజేపీని ఓడించాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది మీకైనా ఎఫెక్ట్ అవుతుందా? అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అది ఎవరు అడ్వైస్ ఇచ్చిండ్రో ఇప్పుడు చూడండి, ఇప్పటిసారి ఒక్కసారి కూడా పట్టుకోడు. ఎంత బ్యాక్ ఫైర్ అయిందంటే, ఎందుకంటే ప్రజలు అంటున్నారు పేదోళ్లకు 5 కేజీలు బియ్యం ఇస్తే వండుకొని తిని పొట్ట నింపుకుంటున్నారు, దాన్ని గాడిదిగుడ్డ అంటారా? రైతులకు మద్దతు ధర ఇస్తే గాడిదిగుడ్డ అంటారా? అయితే బ్యాక్ కానీ వాళ్ళు 5 గ్యారంటీలని 2500 ఇస్తా, అదైతే గాడిదిగుడ్డు అయితే అవాస్తవమైనది, అంటే సాధ్యం కాంది. సో అసాధ్యమైన గాడిదిగుడ్డు కూడా సాధ్యం కాదు కదా. ఏమో ఆ పోల్ట్రీ అయినతో తిరిగి గుడ్డు అంటుండేమో కానీ ఇప్పుడు గాడిదిగుడ్డు యాదికి వచ్చింది, పోల్ట్రీ గుడ్డు మర్చిపోయి అది పోల్ట్రీ గుడ్డు నుంచి గాడిదిగుడ్డుకు డైవర్ట్ చేస్తామని అనుకుంటా. కానీ కోళ్ళగుడ్డు నుంచి గాడిదిగుడ్డుకు అయితే చాలా నష్టమైంది వాళ్ళకు. ఎందుకంటే గాడిదిగుడ్డు అంటే అసాధ్యమైంది, వీళ్ళు అసాధ్యమైన పథకాలు అనౌన్స్ చేసిండ్రు. అయితే 4000 రూపాయలు పెన్షన్ అని, లేకుంటే నిరుద్యోగ భృతి 4000 అని, మన రైతు బంధు 15000 చేస్తానే, ఉన్న రైతు బంధుకు పైసలు లేవు 15000 చేస్తారు. లాస్ట్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇవి గాడిదిగుడ్లు, వాళ్ళ గ్యారెంటీలు గుడ్లు. అంటే నోటి మాట 5 గ్యారెంటీలు. రేవంత్ రెడ్డి ప్రతి చోట దేవుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఆగస్టు 15 లోపు ఇచ్చేస్తామని. మీకు నమ్మకం లేదా? మీకు నమ్మకం కాదు, వాస్తవాలు. నమ్మకం అంటే అవాస్తవాలు కూడా కొంతమందికి నమ్మకం ఉంటుంది, వాస్తవాల మీద కొంతమందికి నమ్మకం ఉండదు. వాస్తవాలు చూస్తాం. ఒక్క నిమిషం, చేతిలో చిప్పు ఉన్నది, 7 లక్షల కోట్ల లోన్ పెట్టి పోయిండు. ఎవరు? కేసీఆర్ తీసుకున్నాడు, ఈయన కట్టాలి. 80,000 కోట్లు అప్పులు కట్టాలి, అప్పులు మిత్తి ఇంకా ప్రిన్సిపల్ కలిసి, ప్లస్ 60,000 కోట్లు జీతాలు పే చేయాలి. 60,000 కోట్లు మిగిలిందేంది? ఏమీ లేదు. ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ గారు రాజకీయాలు పక్కకు పెట్టి అప్పుడు 9,000 కోట్లు 4,000 కోట్లు అప్పిచ్చినందుకు నడుస్తుంది. కానీ మీరు చాలా ఇచ్చిందని చెప్తున్నారు, కానీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇచ్చినే చెప్పండి. అవును, ఎన్నో ఇవ్వలేదు, లక్షలు. అది మేము ప్రామిస్ చేసినామా? ప్రామిస్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసింది. మేము చెప్పినామా ఐటీఆర్ మేము ఇస్తామని? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేము చెప్పలేదు. అది మీరు చూడండి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎవరు వాగ్దానం ఇచ్చింది? అదే మేము చేసిన ఎన్నో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టినాం, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టినాము. ఆ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పినవి వాళ్ళు సాధించుకోకుంటే మా మీద ఎంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.